హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఇక పోస్టల్ జాబ్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ చెప్పే ముందు ఈ యొక్క వీడియో చూసినటువంటి వ్యూవర్స్ అందరూ కూడా ఈ యొక్క పోస్టల్ జాబ్స్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ కావాలన్నా మన ఛానల్కి సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్స్ని అయితే క్రియేట్ చేస్తాను. అందులో మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వెంటనే మీకు ఆ యొక్క లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వెంటనే అయితే జాయిన్ అవ్వండి. మనకి ఇండియా పోస్టల్ రిక్రూట్మెంట్ జీడీఎస్కి సంబంధించి మరికొద్ది రోజుల్లో అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎండ్ కాబోతుంది. అయితే ఇంకా ఎవరైతే అప్లై చేయలేదో మీ అందరికీ కూడా ఒక పెద్ద గుడ్ న్యూస్. ఈ యొక్క వీడియోలో నేను ఒక సర్కిల్ అయితే చెప్పబోతున్నాను. ఆ సర్కిల్కి సంబంధించి, ఆ డివిజన్కి సంబంధించి కనుక మీకు అప్లై చేసినట్లయితే మీకు తక్కువ పర్సంటేజ్ ఉన్న లైక్ 80% కానీ 79.5 ఈ విధంగా ఇలాంటి పర్సంటేజ్ ఉన్నా కూడా జాబ్ అనేది రావడం అయితే జరుగుతుంది. 100% మీకు ప్రూఫ్ కూడా చూపెట్టడం అయితే జరుగుతుంది ఈ వీడియోలో. అలాగే ఫస్ట్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా చెప్తాను. చాలా మంచి అప్డేట్స్ అయితే ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేసి తప్పనిసరిగా నేను చెప్పినటువంటి సర్కిల్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యే విధంగా డెఫినెట్గా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక్కడ మనకి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయినటువంటి ఒక జీడీఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి 3 అయితే ఎండ్ కాబోతుంది. ఇంకా ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకోలేదో వీలైనంత తొందరగా అప్లికేషన్స్ పెట్టుకొని మీకు 10th క్లాస్లో తక్కువ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉన్న కూడా జాబ్ రావాలంటే మీకు ఈ వీడియోలో ఒక సర్కిల్ అయితే చెప్పబోతున్నాను. ఆ సర్కిల్కి మాత్రం డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. మీకు 100% జాబ్ అనేది వచ్చేటువంటి అవకాశం అనేది ఉంది. మీకు ప్రూఫ్ కూడా చూపెడతాను. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ అలాగే చాలామంది అడుగుతున్నారు అప్లికేషన్ అనేది ఎప్పటి నుంచి ఎడిట్ చేసుకోవాలి అని చెప్పేసి. మనకి లాస్ట్ డేట్ అనేది మార్చి 3 అయితే కంప్లీట్ కాబోతుంది. మార్చి 3 కంప్లీట్ అయిన తర్వాత మనకి మార్చి 6 నుంచి ఎడిట్ ఆప్షన్ అనేది ఇస్తున్నారు పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు. 6 నుంచి 7th అండ్ అలాగే 8th ఈ 3 డేట్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్స్ చేస్తే ఎడిట్ అనేది చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు ఒకవేళ డివిజన్ మార్చుకోవాలి అనుకున్నా కూడా స్టేట్ కాదు, గుర్తుపెట్టుకోండి, ఓన్లీ డివిజన్. అంటే మీరు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ సర్కిల్కి కనుక అప్లై చేస్తే అందులో మీరు ఏదైనా డివిజన్కి సంబంధించి మార్చుకోవాలి అనుకుంటే మీరు డివిజన్ కూడా మార్చుకోవచ్చు అనమాట. అలాగే కొన్ని ఆప్షన్స్కి మాత్రమే ఆ యొక్క ఎడిట్ ఆప్షన్ అనేది ఇస్తారు, అన్ని ఆప్షన్స్కి ఉండదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇంకా ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకోలేదో వీళ్ళనైతే తొందరగా పెట్టుకోండి. లాస్ట్ డేట్ వరకు అయితే వెయిట్ చేయొద్దు. మీరు లాస్ట్ డేట్లో ఏంటంటే లాస్ట్ డేట్ అంటే లైక్ మార్చ్ 2nd రోజు కానీ 3rd రోజు కానీ అప్లై చేస్తే మీకు వెబ్సైట్ అనేది సరిగా ఓపెన్ కాకపోవడం, సర్వర్ బిజీగా ఉండడం వల్ల ఫీ పేమెంట్కి సంబంధించి ఇష్యూస్ రావచ్చు. కాబట్టి వీలైనంత తొందరగా అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. చాలామంది అడుగుతున్నటువంటి విషయం ఏంటి అంటే ఇంకోటి, జీడీఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి మేము ఆన్లైన్లో అప్లై చేస్తున్నాం బ్రో, మరి అయితే ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మనకి అప్డేట్ అనేది ఎలా తెలుస్తుంది, అంటే లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు, మనకి సెలెక్ట్ అయినట్టు ఎలా తెలుస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు. యాక్చువల్గా మనకి 3 years నుంచి నేను అబ్జర్వ్ చేసినటువంటి దాన్ని బట్టి మీకు చెప్తున్నాను. మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిన తర్వాత ఏదైతే అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎండ్ అవుతుందో మనకి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మార్చి 3rd రోజు అయితే ఎండ్ కాబోతుంది. ఆ డేట్ నుంచి మనకి ఎంత టైం తీసుకుంటారంటే రిజల్ట్స్ డిక్లేర్ చేయడానికి 20 నుంచి 25 days మాత్రమే టైం తీసుకుంటారు. ఆ డేట్ లోపు ఈ టైంలోపు మనకి రిజల్ట్స్ అనేవి వెబ్సైట్లో అయితే పెట్టడం జరుగుతుంది. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో చూడండి, మీకు ఇక్కడ జీడీఎస్ ఆన్లైన్ ప్రీవియస్ రిక్రూట్మెంట్కి సంబంధించి లిస్ట్ ఉంది కదా, ఇక్కడ మనకి 2025కి సంబంధించి నోటిఫికేషన్ యొక్క లిస్ట్లు అనేవి పెట్టడం అయితే జరుగుతుంది. ఆ లిస్ట్లో మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ తోటి చెక్ చేసుకొని సెలెక్ట్ అయ్యారా లేదా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీకు SMS అనేది పంపిస్తారు సెలెక్ట్ అయిన అభ్యర్థులకి, అంతేకాకుండా మెయిల్ కూడా పంపించడం అనేది జరుగుతుంది. మీకు SMS రాకపోయినా ఎలాంటి ప్రాబ్లం లేదు, ఇందులో లిస్ట్లో మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. అలా మనకి రిజల్ట్స్కి సంబంధించి అయితే తెలుస్తుంది. మనకి ఎగ్జాక్ట్గా మీకు ఫస్ట్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే మనకి లాస్ట్ వీక్, మనకి మార్చి లాస్ట్ వీక్లో అయితే రిజల్ట్స్కి సంబంధించి ఫస్ట్ లిస్ట్ అనేది రిలీజ్ అయితే చేయబోతున్నారు. ఇదే వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు వాట్సాప్లో కూడా మన వాట్సాప్ గ్రూప్లో అయితే అప్డేట్ అనేది ఇస్తాను ముందుగానే. పోస్టల్ జీడీఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంకా ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకోలేదో ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి సర్కిల్కి సంబంధించి మాత్రం డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ మనకి ఈ యొక్క జీడీఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేయడానికి మనకి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి స్టేట్స్ వచ్చేసరికి చాలానే ఉన్నాయి.
మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కానీ, అలాగే హిందీ కానీ లేదా ఇంగ్లీష్కి సంబంధించి లోకల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి సంబంధించి మనము ఎలిజిబుల్ అయితే అవుతాం. అంటే మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, అలాగే ఇక్కడ చూడండి బీహార్ ఉంది, ఛత్తీస్గఢ్ ఉంది, ఢిల్లీ ఉంది, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్, జార్ఖండ్, అలాగే మధ్యప్రదేశ్, నెక్స్ట్ మహారాష్ట్ర అయితే ఎలిజిబుల్ కాదు. అలాగే నార్త్ ఈస్ట్ సర్కిల్లో మణిపూర్ డివిజన్, అలాగే నాగాలాండ్ డివిజన్, ఈ 2 డివిజన్స్ని మాత్రమే మనకు ఎలిజిబుల్ అవుతాము. అలాగే మిగతా స్టేట్స్కి సంబంధించి ఇక్కడ చూస్తే నెక్స్ట్ ఇక్కడ రాజస్థాన్, అలాగే తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు కిందకి ఇక్కడ స్క్రోల్ చేస్తే అంతే అండి. ఈ యొక్క సర్కిల్కి సంబంధించి మనము ఎలిజిబుల్ అయితే అవుతాము. అంటే మన స్టేట్లో జాబ్ రావాలి అంటే, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి సంబంధించి స్టేట్లో జాబ్ రావాలంటే మీకు అందరికీ కూడా తెలిసిందే, నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు ఎంత పర్సంటేజ్ ఉండాలో. సో 94% అబౌవ్ ఉంటేనే మనకి మన స్టేట్లో జాబ్ వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో మనకి 10th క్లాస్లో తక్కువ పర్సంటేజ్ ఉన్న జాబ్ రావాలంటే ప్రజెంట్ ఇప్పుడు నేను ఏ సర్కిల్ అయితే చెప్తున్నానంటే, మీరు నార్త్ ఈస్ట్ సర్కిల్లో చూడండి. ఇక్కడ నార్త్ ఈస్ట్కి సంబంధించి మీకు ప్రూఫ్ కూడా చూపెడతాను. నార్త్ ఈస్ట్కి సంబంధించి ఇక్కడ మీరు నార్త్ ఈస్ట్ సర్కిల్లో మణిపూర్ డివిజన్ అని చెప్పేసి ఉంది. సో దీనికి సంబంధించి ఏం లాంగ్వేజ్ రావాలి అంటే మణిపూరి లేదా ఇంగ్లీష్. సో మనకి ఇక్కడ మణిపూర్ ఎలాగో మనకు రాదు కాబట్టి ఇంగ్లీష్ అనేది వస్తే సరిపోతుంది. బేసిక్ ఇంగ్లీష్ వచ్చినా కూడా మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మణిపూర్కి సంబంధించి మనము అప్లికేషన్ పెట్టినట్లయితే 100% జాబ్ వచ్చే అవకాశం ఉంది. మీకు ఇక్కడ ప్రూఫ్ కూడా చూపెడతాను. ఇప్పుడు చూడండి, మీరు ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నటువంటి మెరిట్ లిస్ట్ వచ్చేసరికి 2024కి సంబంధించి ఏదైతే మనకి నోటిఫికేషన్ వచ్చిందో ఆ నోటిఫికేషన్ రిలేటెడ్గా మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు కదా. అందులో మనకి నార్త్ ఈస్ట్ సర్కిల్కి సంబంధించి మణిపూర్ డివిజన్లో ఇక్కడ చూడండి 79.5% ఉన్నటువంటి పర్సన్కి కూడా జనరల్ కేటగిరీ యూఆర్ కేటగిరీలో అతనికి జాబ్ అనేది రావడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ చూడండి మణిపూర్ సర్కిల్కి సంబంధించి 91.2%, 85.5%, అలాగే ఇంకా మనకి ఇక్కడ చూడండి. సో మనకి ఇక్కడ 85% అంటే మనకి చాలా తక్కువ పర్సంటేజ్ ఉన్నా కూడా ఇక్కడ మనకి మణిపూర్ డివిజన్కి సంబంధించిన సర్కిల్లో జాబ్ అనేది రావడం జరిగింది. సో కాబట్టి డెఫినెట్గా మీరు ఇక్కడ అప్లికేషన్స్ పెట్టినట్లయితే ఏంటంటే సో మీకు ఈసారి జాబ్ వచ్చే అవకాశం అనేది ఉంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఈసారి ఎక్కువ సంఖ్యలోనే ఈ యొక్క డివిజన్లో వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. కావాలంటే మీరు అక్కడ వెబ్సైట్ కూడా చెక్ చేసుకోవచ్చు. మనకి ఒక పోస్టల్ జీడీఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఒక ఫస్ట్ మెరిట్ లిస్ట్, అలాగే తక్కువ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉన్న వాళ్ళు ఏ సర్కిల్స్కి అప్లై చేయాలనేది మీకు క్లియర్గా అయితే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకా ఎవరైతే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వలేదో మన ఛానల్కి సంబంధించి మీకు లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటే వెంటనే జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఏమైనా డౌట్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో అడగండి. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.